ఎన్టీఆర్ నటించిన సినిమా దేవరకు ట్రమెండస్ ఓపెనింగ్స్ వచ్చాయి. అర్ధరాత్రి 1 గంటకే షో మొదలైంది. రాత్రి కొరటాల శివ టీంకు నిద్ర పట్టలేదట. నైజాం డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు ప్రత్యేకంగా హైదరాబాద్లో థియేటర్లో షో చూసి అక్కడ ఆదరణ చూశాక మనశ్శాంతిగా అనిపించిందట. ఈ విషయాన్ని నేడు సక్సెస్ మీట్లో తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ అమెరికాలో ఉండడంతో ఆయన్ను కలవలేకపోయాం. ఇండియా రాగానే కలిసి కాంగ్రెస్ తెలియజేయాలని దిల్ రాజు అన్నారు. శుక్రవారం నిర్మాణ సంస్థ యువసుధ కార్యాలయంలో చిత్ర టీం విజయోత్సవం జరుపుకున్నారు. కొరటాల శివ మాట్లాడుతూ 3 ఏళ్ల జర్నీ, రాత్రి నుంచి నిద్రపోకుండా వెయిట్ చేశాం. సినిమాకు స్పందన వచ్చాక ఆనందం హద్దులు లేవు. అందరి విజయం ఇది. ఎన్టీఆర్తో పాటు అందరూ లేకపోతే సినిమా ఈ లెవెల్లో వచ్చేదే కాదు. రాజుగారు నా లక్కీ, ఆయనే రిలీజ్ చేశారు అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ రిలీజ్ ఓపెనింగ్స్ బాగున్నాయి, ఫ్యామిలీస్ వస్తున్నారు. దీనికి విప్లవ భావాలున్న కొరటాల శివ కారణం. ఆయనలో ఓ సహజత్వం ఉంటుంది. దాన్ని దేవరలో చూపించే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్కు బలమైన కథను చెప్పారు. సముద్రం విజువల్స్ సోరెన్ గారు బాగా చూపించారు. అనిరుద్ధ్ బీజిఎంస్, ప్రకాష్ రాజ్ గారి పాత్ర కానీ మంచి రెస్పాన్స్ వచ్చాయి. కోస్ట్ గార్డ్ ఫైట్స్ బాగున్నాయి. నాతో సహా అందరూ దర్శకుడిని బాగా నమ్మారు. ఎవరి పని వారు చేసుకుంటూ పోతే సినిమా విజయవంతమవుతుందని దేవర నిరూపించింది అని అన్నారు. నందమూరి కళ్యాణరామ్ మాట్లాడుతూ శివగారు కథ రాసినప్పుడు కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో కష్టం కనిపించింది. మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. నా తమ్ముడు నాన్న కుమ్మేశావు. క్లైమాక్స్ లో పడే ఆవేదన గూస్ బంప్స్ తీసుకువచ్చింది అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా అర్ధరాత్రి 1 గంటకే షోకు వెళ్లాను. థియేటర్లలో పండుగ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ చేసింది. వారి ఆదరణ చూశాక మరింత కసి పెరిగి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటుంది. దేవర సినిమాకు అందరూ బాగా కష్టపడ్డారు. విజువల్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే టెంపోలో సాగుతుంది. దానికి శివ టీంకు ధన్యవాదాలు. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. జపాన్, చైనా, రష్యా వెళ్లాను. అక్కడ తెలుగు సినిమాల గురించి చెబుతుంటే ఆశ్చర్యపోయాను. ప్రభాస్, చరణ్ ఎన్టీఆర్ను ఓన్ చేసుకున్నారు. ఇండియా సినిమా అంటేనే హిందీ అనేవారు. ఇప్పుడు తెలుగు సినిమా అనే రేంజ్కు వచ్చేశారు. ఈ స్థాయికి తెచ్చిన దర్శకులకు, హీరోలకు కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాను.